గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం జిల్లా సీతంపేటలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. 11 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు తోడుగా ఉండేందుకు కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ ను ప్రారంభించారు. గిరిజన నియోజకవర్గాల్లో 100 బెడెడ్ హాస్పిటల్స్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో గత టైంలో వీటన్నిటిని కూడా శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వీటన్నిటిని కూడా ఆపేసి ఏమీ నిర్మించకుండా ఉంచినట్టు సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్ నుండి అన్ని హాస్పిటల్స్ ని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మీరు వచ్చే నెలలో సాలూరు, ఆ తర్వాత ఇలా ఒకటి మేము ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్ని కూడా నిర్మాణం పూర్తయ్యాయి. గిరిజనులకు కూడా విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు వినూత్నంగా ఒక ఆలోచన చేశారు. ఆ మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే వాలంటీర్లు హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్స్ తీసుకెళ్లి డాక్టర్ గారు చూపించి మందులు ఇప్పించి ఆ తర్వాత వాళ్ళని ఇంటికి సాగనంపడానికి గేటు వరకు వాళ్ళకి సాగనంపుతారు. ఇంత పెద్ద హాస్పిటల్లో ఏ రూమ్కి వెళ్ళాలో అని కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి దగ్గరుండి ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం.